మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి సంఘం నాయకులు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆక్వా రైతులకు యూనిట్ కు ₹1.50 విద్యుత్ సబ్సిడీ అందిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత మే నెల నుంచి విద్యుత్ సబ్సిడీ అమలు చేసి రైతులకు బకాయిలతో సహా ప్రయోజనం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆక్వా సాగుకు అవసరమైనటువంటి ఏరియేటర్లు, మోటార్లు, ఇతర పరికరాలను సబ్సిడీ పైన అందించడంతో పాటుగా ఫీడ్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ కూడా రొయ్యల ఉత్పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం రూపకల్పన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆక్వా రంగంలో నెలకొన్నటువంటి సమస్యలను ఇప్పటికే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆక్వా రైతు సంఘ ప్రతినిధులను అధికారికంగా పిలిచి ఫీడ్ ధరలు, ప్రాసెసింగ్, ఎగుమతులు, ఇతర అంశాలపైన సంఘంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలో కోనసీమ జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించి అనంతరం అమరావతి, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజ్తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. దేశంలో అతి ముఖ్యమైన రంగం ఆక్వా రంగం రోజు రోజుకి సంక్షోభంలో కూలిపోతుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల రేటు పెరిగి గిట్టుబాటు ధర తగ్గడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆక్వా సంఘం ఈ రోజు పాలకొల్లు అయితే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మనతో. నమస్తే సార్. సార్, చూసుకుంటే చాలా నెలలుగా అంటే జిల్లా స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు కూడా ఎన్నో ఉద్యమాల్లో చేపట్టారు. మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన వచ్చింది? గత కొన్ని రోజులుగా ఏదైతే అనేక సమస్యల మీద ఈ రాష్ట్ర స్థాయి సంఘం పోరాడుతుందో, మరి ఈ రోజు రూపాయల సబ్సిడీ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది ఈ రోజు ఇంకా అమలు కానివ్వందువల్ల అది వెంటనే అమలయ్యే విధంగా మంత్రులను కూడా కలిసాం. తప్పకుండా తొందరలోనే చేస్తున్నారు. ఈ రోజు కష్టకాలంలో ఉన్న రైతుకి వెంటనే అది అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మా కార్యవర్గం తీర్మానించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సబ్సిడీలు ఏదైతే ఉన్నాయో ఇన్ని వేల కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు, మా రైతులకు అందట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళ చేసుకుని ఆ కేంద్రం నుంచి సబ్సిడీలు ప్రతిదీ కూడా ఈ రైతులకి అందే విధంగా కృషి చేయాలని చెప్పి కష్టకాలంలో ఉన్న రైతుని గట్టెక్కించాలని చెప్పి తీర్మానించుకున్నాం. అలాగే ఏదైతే మన రాష్ట్ర కమిటీ అలాగే మన అధికారులతో కానీ ఇటు రైతులతో కానీ ప్రాసెసింగ్ కానీ ఫీడ్ ప్లాంట్తో కానీ ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసి అందరితో చర్చలు జరిపి రైతులకి అందరికి ప్రయోజనం జరిగే విధంగా ఏదైతే నిర్ణయాలు చేయాలని చెప్పి కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీకి మా రాష్ట్ర స్థాయి సంఘం తరఫున మేము ఒక కమిటీని సిఫార్సు చేసాం. ఆ సిఫార్సు చేసిన కమిటీని మరి పరిలోకి తీసుకుని తద్వారా చర్చలు జరిపితే ఈ రాష్ట్రంలో ఉన్న 4-5 లక్షల మంది రైతులకి ఈ సంఘం ప్రతినిధిగా నిలబడి అక్కడ చేసిన చర్చలు కానీ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు కానీ మేము రైతులకి చేరేసే విధంగా మేము కట్టుబడి ఉంటాం. కానీ పక్షంలో ఈ రైతు సంఘం ఇచ్చిన సిఫార్సును కాకుండా వేరే కనుక మీరు నిర్ణయించినట్లయితే ఆ దానికి ఈ రాష్ట్ర సంఘం తరఫున మేము పాల్గొనలేమని చెప్పేసి మా కార్యవర్గం తీర్మానించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో రైతుకి మేలు చేసే విధంగా వెంటనే కృషి చేయాలి. ఒకవేళ అలా కాని పక్షంలో రాబోయే రోజుల్లో కోనసీమ జిల్లాలో మరి భారీ ఎత్తున రైతులతో ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర కార్యవర్గం నిర్వహించింది. తద్వారా కార్యాచరణ ప్రకటించుకుని ముందుకెళ్తాం. ముఖ్యంగా చూసుకుంటే మన ఉభయ గోదావరి జిల్లాలకు ఆక్వా కేంద్ర బిందు, కానీ ఈ ఇబ్బందుల వల్ల మరి చాలా మంది ఆక్వా రైతులు దీన్ని వదిలేస్తున్నారని చూసుకోవచ్చు. ఆక్వా రంగాన్ని ఈ రోజు అనేక సమస్యలతో రైతు ఇబ్బంది పడుతున్నాడు. నాణ్యమైన సీడ్ లేక ఇవాళ వాతావరణంలో మార్పుల వల్ల వైరస్ బారిన పడి 20 రోజుల నుంచి 30 రోజులకే చెరువులు కోల్పోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని కష్ట నష్టాలు చేసి రైతు ఇంతలాగా పండించే పంటనే రైతుకి కూడా ఆదుకోకపోతే అది చాలా తప్పు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఇండస్ట్రీస్ కూడా ముందుకు వచ్చి రైతులు నిలబెడితేనే ఇలా రైతులు లేకపోతే ఇండస్ట్రీ లేదు, ప్రభుత్వాలు లేవు. అంచేత ఆ రైతులు నిలబెట్టడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మా కార్యవర్గం ఇవాళ తీర్మానించుకున్నాం. ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ ముందు కూడా ఆక్వా రంగం, నాన్ ఆక్వా రంగం అంటూ ఏది తేడా లేకుండా సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, అదేవిధంగా యానేటర్ విషయంలో కూడా సబ్సిడీ ఇస్తా అని చెప్పింది. మరి ఏవి కూడా నిలబెట్టుకోలేదు గవర్నమెంట్. మరి దీని గురించి మీరేం చెప్తారు?
ఏదైతే ఆక్వాజోను నాన్ ఆక్వాజోను 10 ఎకరాల సంబంధం లేకుండా ఏదైతే హామీ ఇచ్చారో అలాగే ఇవాళ జీవో ఇచ్చింది, కానీ అది ఇంకా అమలు అవ్వలేదు. అది వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. సార్ అదే విధంగా సార్ చూసుకుంటే ముఖ్యంగా చాలా మంది యువకులు కూడా ఆక్వారంగానికి ఎంతో మంది వస్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్న ఇబ్బందుల వల్ల మరి ఆక్వారంగం అంటేనే భయపడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యువకులు ఎవరు ఈ రంగంలోకి రావద్దనే మేము సలహా ఇస్తాం. ఎందుకంటే మేము డ్రగ్ ఎడిక్ట్ అయినట్టు ఈ ఆక్వా పరిశ్రమకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎడిక్ట్ అయి ఉన్నాం కాబట్టి మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దీనికి ఒకటే లెక్క. ఒక సిపాయి వెన్ను చూపించకుండా సావుకు తెగించి ఆ చచ్చిపోతానని తెలిసి ఉండి మిలిటరీకి వెళ్ళి ఎలాగైతే అతను వర్క్ చేస్తాడో, నష్టం వచ్చినా కష్టం వచ్చినా రైతు కూడా అదే బాసటగా దీన్నే నమ్ముకుని ఎప్పుడు కూడా దీన్ని పక్కకే దారికి మళ్లించే విధంగా మాత్రం ఎప్పుడు ఉండడని చెప్పి అతిశయోక్తి కాదని చెప్తాను. ముఖ్యంగా ఆక్వారంగం అంటే ముఖ్యంగా దేశానికి ఆర్థిక లాభం తీసుకొచ్చే ఒక రంగం, మరి దీన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తుంది గవర్నమెంట్ అనుకోవచ్చు? ఈ ఆక్వా రంగాన్ని ఏంటంటే ఒక పెద్ద దళారీ వ్యవస్థ కింద చూస్తుందేమో అని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్న ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు దేశం మీద ఉత్పత్తిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 65% జరుగుతుంటే ఆ 65లోనే 45% ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇటువంటి ఉత్పత్తి జరిగే రంగాన్ని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చిన్న చూపు చూడటం అనేటువంటిది చాలా బాధాకరం. ఇది రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మేము ప్రత్యక్ష ఆందోళన తప్పనిసరిగా దిగుతామని చెప్తాం. ఇది అధ్యక్షులు కార్యదర్శి చెప్తుంది. ఏదైతే ఆక్వా రైతులు ఎన్నో నెలల నుండి కూడా చివరి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ముఖ్యంగా గిట్టుబాటు ధర తగ్గడం, పెట్టుబడి రేట్లు పెరగడం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే కేంద్ర స్థాయిలో కూడా మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి అధ్యక్షులు కార్యదర్శులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, XCTV పాల్గొల్లు.